ఆంధ్రప్రదేశ్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన 8 మంది మత్స్యకారులు సముద్రంలో గల్లంతయ్యారు. అల్లవరం మండలం ఓడలరేవు నుంచి ఈ నెల 3వ తేదీన చేపల వేటకు వెళ్లిన పడవ 10 రోజుల్లో తిరిగి రావాల్సి ఉంది. అయితే పడవ తిరిగి రాకపోవడంతో కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. మత్స్యకారుల కోసం కోస్ట్ గార్డ్ సహా అధికార యంత్రాంగం గాలింపు చర్యలు చేపట్టింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా గాలింపు చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు అధికారికంగా వెలువడాల్సి ఉంది. ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాలకు ఆగస్టు 19న ఉరుములు, మెరుపులు, బలమైన ఉపరితల గాలులతో కూడిన వాతావరణంపై ఐఎండీ హెచ్చరిక జారీ చేసింది. ఆగస్టు 20, 21 తేదీల్లో కూడా కొన్ని ప్రాంతాల్లో ఇదే తరహా వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆంధ్రప్రదేశ్ మెగా డిఎస్సి 2025 ఉపాధ్యాయ నియామకాల ప్రక్రియ పారదర్శకంగానే జరిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు. నియామక ప్రక్రియలో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగలేదని ప్రభుత్వం చెబుతుంది. మొత్తం 15,941 ప్రభుత్వ ఉపాధ్యాయ పోస్టుల భర్తీ ప్రక్రియపై సీఎం వివరణ ఇచ్చారు. ఈ అంశంపై రాజకీయంగా కూడా చర్చ కొనసాగుతుంది. తెలంగాణలో 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారం రాజకీయంగా వేడెక్కింది. కొన్ని ప్రాంతాలు, ఆస్తులు ఈ జాబితాలోకి రావడంతో ప్రజల్లో గందరగోళం ఏర్పడిందని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాజీనామా చేయాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. అయితే ఈ అంశంపై ప్రభుత్వం వైపు నుంచి మరింత స్పష్టమైన వివరణ రావాల్సి ఉంది. తెలంగాణలో ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియలో భాగంగా సుమారు 73.3 లక్షల పేర్లు డ్రాఫ్ట్ ఓటర్ లిస్టు నుంచి తొలగించబడ్డాయని నివేదికలు చెబుతున్నాయి. మరణించిన వారు, చిరునామా మార్చుకున్నవారు, గైర్హాజరు గుర్తించిన వారు, డూప్లికేట్ నమోదులు వంటి కారణాలను అధికారులు పేర్కొంటున్నారు. ఇది డ్రాఫ్ట్ ప్రక్రియ కావడంతో అభ్యంతరాలు, సవరణలకు సంబంధించిన తదుపరి ప్రక్రియపై ప్రజలు దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సుప్రీంకోర్టులో ప్రజాప్రతినిధుల క్రిమినల్ కేసులపై కీలక సమాచారం. దేశంలో ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్లో ఉన్న క్రిమినల్ కేసులు అంశం మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి వచ్చింది. అమికస్ క్యూరీ సమర్పించిన వివరాల ప్రకారం ఎంపీలు, ఎమ్మెల్యేలపై 4,000కు పైగా క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. అలాగే 28 మంది ముఖ్యమంత్రుల్లో 14 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో ప్రకటించినట్లు కోర్టుకు సమాచారం అందింది. ప్రజా ప్రతినిధులపై కేసుల విచారణ వేగవంతం చేయడం, న్యాయ ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించడం ఈ వ్యవహారంలో ప్రధాన అంశాలుగా ఉన్నాయి. వేగవంతమైన విచారణ హక్కు బాధితుడికి ఉందన్న సుప్రీంకోర్టు. స్పీడీ ట్రయల్ అనేది కేవలం నిందితుడి హక్కు మాత్రమే కాదు, బాధితుడికి హక్కే అని సుప్రీంకోర్టు కీలకంగా పేర్కొంది. న్యాయ ప్రక్రియలో అనవసర జాప్యం బాధితులకు, సమాజానికి కూడా నష్టం కలిగిస్తుందని కోర్టు అభిప్రాయపడింది. న్యాయం ఆలస్యం కాకుండా కేసులను వేగంగా పరిష్కరించాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. న్యూఢిల్లీలో 12వ బ్రిక్స్ ఎన్విరాన్మెంట్ మినిస్టర్స్ మీటింగ్ జరిగింది. బ్రిక్స్ సభ్య దేశాల ప్రతినిధులు పర్యావరణ పరిరక్షణ, స్థిరమైన అభివృద్ధి, పర్యావరణ సహకారం వంటి అంశాలపై చర్చించారు. సుస్థిర పర్యావరణ పద్ధతులను సంబంధించిన 4 కాంపిడియమ్స్ను కూడా సమావేశంలో విడుదల చేశారు. భారత సైన్యం మైత్రి XV సంయుక్త సైనిక విన్యాసం కోసం థాయిలాండ్కు బయలుదేరింది. భారత్, థాయిలాండ్ సైన్యాల మధ్య జరిగే ఈ 15వ సంయుక్త విన్యాసం ఆగస్టు 18 నుండి 31 వరకు థాయిలాండ్లో జరుగుతుంది. ఉగ్రవాద వ్యతిరేక, కౌంటర్ ఇన్సర్జెన్సీ, జంగిల్ వార్ఫేర్ వంటి అంశాల్లో 2 దేశాల సైన్యాల మధ్య సమన్వయాన్ని పెంచడం ఈ విన్యాసం యొక్క ప్రధాన ఉద్దేశం. దేశ ఆర్థిక రంగానికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త. నిఫ్టీ 50 కంపెనీలలో జూన్ త్రైమాసిక లాభాల వృద్ధి 10 త్రైమాసికాల్లో అత్యధిక స్థాయికి చేరిందని రూటర్స్ నివేదించింది. కార్పొరేట్ ఇండియా అంచనాల కంటే మెరుగైన త్రైమాసిక ఫలితాలను
నమోదు చేయడం మార్కెట్కు సానుకూల సంకేతంగా భావిస్తున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ ప్రభుత్వం సహకార బ్యాంకుల నుంచి తీసుకున్న పంట రుణాలపై కొత్త రుణమాఫీ ప్యాకేజీని ప్రకటించింది. రూ. 75,000 వరకు ఉన్న సహకార పంట రుణాలను పూర్తిగా మాఫీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై అదనంగా సుమారు 953.06 కోట్ల భారం పడనుంది. మొత్తం రుణమాఫీ విలువ సుమారు 6,220 కోట్లుగా 13.34 లక్షల మంది రైతులకు ప్రయోజనం కలిగేలా ఉంటుందని నివేదికలు చెబుతున్నాయి. ఇండోనేషియాలో భారీ భూకంపం, మృతుల సంఖ్య పెరుగుతూ ఉంది. తాజా రూటర్స్ నివేదిక ప్రకారం కనీసం 68 మంది మరణించగా 200 మందికి పైగా గాయపడ్డారు. సుమారు 500 ఇళ్లకు నష్టం వాటిల్లినట్లు, వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు సమాచారం. గాజా యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా ప్రతినిధులు, ఇజ్రాయెల్ మధ్యవర్తి దేశాల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా ప్రతినిధి జారెడ్ కుష్నర్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరిపారు. అయితే శాంతి ప్రణాళికపై ఇంకా తుది ఒప్పందం కుదరలేదు. మరోవైపు గాజాలో దాడులు కొనసాగుతున్నాయని రూటర్స్ నివేదించింది. రష్యా ఉత్తర కొరియా సంబంధాలపై లావ్రోవ్ కీలక వ్యాఖ్యలు. రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఉత్తర కొరియా విదేశాంగ మంత్రితో చర్చలు జరిపారు. రష్యా, ఉత్తర కొరియా కలిసి కొత్త అంతర్జాతీయ వ్యవస్థ కోసం పనిచేస్తున్నాయని లావ్రోవ్ వ్యాఖ్యానించినట్లు రూటర్స్ తెలిపింది. ఈ వ్యాఖ్యలు రష్యా, ఉత్తర కొరియా వ్యూహాత్మక సంబంధాలపై అంతర్జాతీయంగా మరింత దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఆగస్టు 19న వరల్డ్ ఫోటోగ్రఫీ డేని నిర్వహిస్తున్నారు. ఒక ఫోటో ఒక క్షణాన్ని మాత్రమే కాదు, ఒక చరిత్రను కూడా భద్రపరచగలదు. మారుతున్న ప్రపంచాన్ని కెమెరా కళతో రికార్డు చేస్తున్న ఫోటోగ్రాఫర్ల సేవలను గుర్తు చేసుకునే రోజుగా దీన్ని జరుపుకుంటారు. డిడిఆర్ ఛానల్ ప్రసారాలు మీకు నచ్చుతున్నాయని ఆశిస్తున్నాను. దయచేసి లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.